వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు విజయసాయిరెడ్డి గారిని విచారణకి పిలిపించారు. సో విచారణ సందర్భంగా ఆయన లోపలికి వెళ్ళి ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద సాయంత్రం ప్రెస్ మీట్లో అనేక కీలకమైనటువంటి అంశాలను మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని బుల్లెట్ పాయింట్స్ మనం తీసుకున్నట్లయితే 25 తర్వాత అంటే ఈ నెల 25 తర్వాత రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన అన్నటువంటి మాటలు, నేను రాజకీయాలు విరమించుకోలేదు, చంద్రబాబు ప్రభుత్వం దుష్ట ప్రభుత్వం, సంబంధమే లేని కేసుల్లో నన్ను ఇరికించారు, కోట్లు దోచుకున్నానని కూటమి దుష్ట ప్రచారం చేస్తోంది, అరబిందో బిజినెస్లు నా బిజినెస్లు కావు, కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా 20 ఏళ్ళు కొనసాగుతాను అని అనుకున్నారు, చంద్రబాబు 25 ఏళ్ళు ఉంటానని అనుకుంటున్నారు, జగన్కు నేను ఒక పాలేరులా పనిచేశా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, జగన్కి నేను ఒక పాలేరులా పనిచేశా, కానీ నాకు పొగబెట్టి బయటికి పంపించారు. జగన్ కోటరీ ఆయన్ను మిస్గైడ్ చేస్తోంది. నేను బీజేపీలో చేరబోతున్నాను అంటూ ప్రచారం చేస్తున్నారు. నాకు బీజేపీ నుంచి ఆహ్వానం అందలేదు, బీజేపీలో చేరుతానని అనలేదు. మోడీ గారు ఉత్తమ ప్రధాని, సమర్థవంతంగా పాలిస్తున్నారు. ఇది రెండో పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆహ్వానం అందితే ఆలోచిస్తాం, ముందే ఊహాగానాలు ఎందుకు? నేను మధ్య మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నా. నేను ఎట్టి పరిస్థితులను అప్రూవర్గా మారను, దేహంలో ప్రాణం ఉండగా అప్రూవర్గా మారను. 44 మంది నిందితులలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? నేను లిక్కర్ స్కామ్లో లేను కాబట్టి నన్ను అరెస్ట్ చేయలేదు. సిట్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా, విశాఖపట్నంలో ఉన్న ఆస్తులు నావేనా? రుజువు చేయండి. ఇక తరువాత జగన్ పని అయిపోయింది, ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్మోహన్ రెడ్డికి గెలవడు, నా భవిష్యత్తు ప్రణాళికల్ని త్వరలో ప్రకటిస్తాను, నేను ప్రలోభాలకి లొంగిపోయానని జగన్ అన్నారు. ఆ వ్యాఖ్యలని జగన్ వెనక్కి తీసుకోవాలి. దిస్ ఇస్ థర్డ్ పాయింట్. రైట్, లెట్ us బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి కోటరీ నన్ను పొగబెట్టి బయటికి పంపించేసింది అని మాట్లాడారు. 2, బీజేపీ నుంచి నాకేం ఆహ్వానం లేదు, మోడీ గారు ఉత్తమ ప్రధానిగా పని నిర్వర్తిస్తున్నారు అని చెప్పానన్నారు. ఇక మూడో పాయింట్ లాస్ట్ దగ్గరికి వచ్చేసరికి, జగన్మోహన్ రెడ్డి నేను ప్రలోభాలకి లొంగిపోయాను అన్నారు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. ఓవరాల్గా విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్లో నేను విజిల్ బ్లోయర్ని అని ముందు చెప్పి అంతా రాజ్ కేసిరెడ్డి చేశాడు, లేదంటే మిగతా వాళ్ళు వాసుదేవరెడ్డి కానీ ఇది కానీ, అలాగే మిథున్ రెడ్డి చెప్తేనే రాజ్ కేసిరెడ్డి దగ్గర ఈ మీటింగ్స్ ఇవన్నీ కూడా నడిచాయి, ఇవన్నీ చెప్పి తర్వాత ఇంకో మాట కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విషయం కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమీ తెలియదు ఇందులో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి నిజంగా తెలిసుంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ స్కామ్ని జరగనిచ్చేవాడు కాదు అని విజయసాయిరెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు. అది కూడా నిన్న ఈడీ చెప్పిన తర్వాత, ఈడీ తోటి విచారణ అయిన తర్వాత, ఈరోజు మిథున్ రెడ్డి తోటి నడుస్తోంది, అది వేరే విషయం, తర్వాత మాట్లాడచ్చు. బట్ విజయసాయిరెడ్డిలో ఏంటి ఈ ఆల్ ద సడన్ చేంజ్ అనేటువంటి చూస్తూ ఉంటే, నిన్న ఆయన మాట్లాడిన మాటల్ని ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాదు అనేది స్పష్టమైపోయింది. నిన్న అది కూడా ఆయన చెప్పారు. కూటమిని విడగొడితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక అధికారం అనేది అందదు, రాజకీయ జీవితం లేదు, ఎండ్ అయిపోయినట్టు అనేది ఆయన చెప్పినటువంటి విషయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నన్ను అనుమానించారు, పొగబెట్టి బయటికి పంపారు, ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ ఈ విధంగా చేసింది, ఆ కోటరీ ఆయన్ని మిస్గైడ్ చేస్తోంది. ఎలాంటి మిస్గైడ్ చేస్తుందో మరి విజయసాయిరెడ్డి గారు గమనించలేకపోయారా? లేదు ప్రజలకి తెలియనివ్వలేకపోయారా? ఓటమి తర్వాత రాజీనామాకి ముందు వ్యవసాయం చేస్తానని, నేను ఇంక రాజకీయాల నుంచి విరమించుకున్న, వ్యవసాయం మాత్రమే చేస్తాను అని మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా వచ్చి మళ్ళీ 25వ తేదీన నేను మళ్ళీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి అనేది చూస్తే, జగన్ 2019లో మన ఇద్దరం కలిసి చేసాము కాబట్టే మనకి ఈ విధమైనటువంటి సీటింగ్ వచ్చింది, తర్వాత వచ్చాయి మిగతావన్నీ నీ పక్కకి, అర్థం చేసుకో నేనేం చేసిన పార్టీకి అని చెప్పి గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. ఇక బీజేపీ నుంచి ఆహ్వానం వస్తే ఆలోచిస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఎవరికి రావాలి ఇక్కడ? ఇండైరెక్ట్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కావాలి అని. జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం వచ్చినా రాకపోయినా సరే బీజేపీలో ఉన్నట్టేగా. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నాం కాబట్టి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కానే కాదు.
జనసేన, ఫస్ట్ జనసేన, తర్వాత తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, లాస్ట్లో బీజేపీ. ఇది కూటమి ప్రభుత్వం అంటే. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ప్రజలకు తెలుసు, కొత్తగా మాట్లాడేటువంటిది లేదు. కానీ విజయసాయిరెడ్డి చెప్పిన దాంట్లో చూసినప్పుడు మాత్రం దేహంలో ప్రాణం ఉండగా అప్రూవర్గా మారను. ఏ కేసుల్లో అప్రూవర్గా మారరు? ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో అప్రూవర్గా మారరా? దేంట్లో మారరు అనేది క్లారిటీ ఇవ్వలేదంటే జగన్ నేను నీకు అండగానే ఉన్నాను, నేను నీతోటే ఉన్నాను అని చెప్తున్నట్టుగా లేదు. అదే కనిపిస్తోంది. ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నట్టుగా ఉంది తప్పితే లిక్కర్ స్కామ్ గురించి ఏం చెప్పారో అనేది మాత్రం ఎక్కడ కనిపించట్లా. అందులోనూ జగన్కి తెలియకుండానే జరిగింది అనేటువంటి విషయం ఈయన చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగితే చెవిరెడ్డి, మిథున్ రెడ్డి ఇలా ఎంతోమంది నేతలు అరెస్ట్ అయ్యారు. వాసుదేవరెడ్డితో సైతం అరెస్ట్ అయ్యారు కదా. మరి ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియలేదు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మాత్రమే ఆలోచించారు అంటే మళ్ళీ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ 2019లో విజయసాయిరెడ్డిగా మారబోతున్నాను అంటే జగన్కి నమ్మిన బంటుగా, అంటే పాలేరు అన్న మాట మాట్లాడారు కాబట్టి జగన్కి నమ్మిన బంటుగా ఉండబోతున్నాను అనేది అందులో వినిపిస్తోంది, అంతర్లీనంగా వినిపిస్తోంది. అప్పుడు ఏం చేశాము, ఇప్పుడు ఏం చేయబోతున్నామని. పైగా చంద్రబాబు ప్రభుత్వం చాలా దుష్ట ప్రభుత్వం అంట, చాలా దుష్ట ప్రభుత్వం అంట. మరి ఈ రకంగా దుష్ట ప్రభుత్వం అనేది కూడా చెప్పాలిగా. కొన్ని పాయింట్లు మరి ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఏమైనా చెప్తారా లేదా తెలియదు అనుకోండి. దీనికి సంబంధించి దుష్ట ప్రభుత్వం దేనికి అంటే, ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సమ్ రెడ్డి గారు ఉన్నారో వారిని కూడా వీరు చక్కగా సంకలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తూ పసిపిల్లాడికి పెరుగన్నం తినిపిస్తున్నట్టుగా, ఇదిగో ఇక్కడ ఈ భూములు, ఇదిగో ఈ ట్రాన్స్ఫార్మర్లు మీకే ఇస్తున్నాం, మీకే ఈ కాంట్రాక్టు, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు చూసారా. అయితే అరెస్టులు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళలేదు చూసారా. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలిగా. అందుకని చెప్పి దుష్ట ప్రభుత్వం. విజయసాయిరెడ్డిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. పింక్ డైమండ్ కేసులో ఇంకా మాట్లాడితే, పింక్ డైమండ్ దాంట్లో ఇప్పటికీ టీటీడీ అనేది ఆ పరువు నష్టం దావా కావచ్చు, ఇంకోటి కావచ్చు, 100 కోట్ల రూపాయలకు వేసినటువంటిది, ఇప్పటికీ దాని మీద మాట్లాడలేదంటే విజయసాయిరెడ్డిని చక్కగా పల్లకిలో తీసుకెళ్తున్నట్టేగా. దుష్ట ప్రభుత్వం ఎందుకు అవుతుంది? అయినా కలిసి పని చేసుకుంటున్నటువంటి వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్నట్టుగానే కనిపిస్తోంది ప్రజల్లో. సో ఇదంతా ఏంటంటే ఒక లేయర్కి ఫ్రంట్ కనిపిస్తున్నటువంటిది మాత్రమే. వెనక ఉన్నటువంటిది ఏంటంటే అసలు రాజకీయం. మోడీ గారు అండదండలు కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన విమర్శించామనుకోండి ఏమవుతుందనేది తెలుసు కాబట్టి. సో మోడీ గారిని మనం ఏమనం డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా మన పేటీఎం బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి అవమానాల పాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎవరితో కలిసి వెళ్ళారు, దేనికి కలిసి వెళ్ళారు అనేటువంటి పాయింట్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం అనమాట. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. విజయసాయిరెడ్డి సైలెంట్గా ఉన్నారు తప్పితే వ్యవసాయం చేసుకోవట్లేదు, ఇంకొకటి లేదు. ఇంకా మాట్లాడితే లిక్కర్ కేసులో ఆయన విజిల్ బ్లోయర్ కూడా కానే కాదు. ఎక్కడ మళ్ళీ ఇది పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దాకా చేరుతుందో అనేటువంటి ఒక ఆతృత ఇందులో కనిపించింది తప్పితే ఇందులో ఆయనంతటా ఆయన చెప్పినటువంటి నిజాలంటూ ఏవి లేవు. కేవలం రాజకేశరెడ్డి, మిథున్ రెడ్డి మీటింగ్లు తప్పితే ఇంకేమీ కనిపించట్లేదు దాంట్లో. పైగా ఇంకో మాట మాట్లాడుతున్నారు, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. వెళ్ళి విచారణకి ఇదంతా చేసి, ఎస్ లిక్కర్ స్కామ్ జరిగింది, దీంట్లో ఇదిగో ఇలా అయ్యింది, రాజకేశరెడ్డి ఉన్నాడు, నేను విజిల్ బ్లోయర్ నేను మాట్లాడినటువంటి విజయసాయిరెడ్డి సరికొత్తగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే పంధ అర్థమైపోతుంది. ఏంటది? అసలు ఏపీలో లిక్కర్ స్కామే జరగలేదు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి? అంతర్లీనంగా చెప్పేది ఏంటంటే నన్ను జనసేన దగ్గరికి రానివ్వట్లేదు, నన్ను టీడీపీ దగ్గరికి రానివ్వదు, నేను చంద్రబాబుకు బంధువునైనా సరే, పవన్ కళ్యాణ్కి 22 ఏళ్ల పాటు నేను స్నేహంగా ఉన్నా ఒక్క మాట కూడా అనకపోయినా సరే అని చెప్పి అప్పట్లో ట్వీట్లు కూడా వేశారు కదా. సో ఈ పాయింట్ని తీసుకున్నప్పుడు ఇక బీజేపీ, మీరు అవునన్నా కాదన్నా మేము బీజేపీకి ఇంతే, కానీ వాళ్ళు కూడా డైరెక్ట్గా పార్టీలోకి రానివ్వరు. సో ఇప్పుడు నాకున్నటువంటి దిక్కేది, పెడితే కొత్త పార్టీ పెట్టాలి, నేను ఎలాగో పెట్టలేను. సో ఉన్న పార్టీల్లో దేంట్లోకి వెళ్ళాలి? మా తోక పార్టీలు కొన్ని ఉన్నాయి, నేను వాటిలోకి కూడా వెళ్ళి నేను చేయలేను, ఎందుకంటే మేము పెట్టించినటువంటి పార్టీలే కాబట్టి. ఏ పార్టీలు అనేవి మీకు తెలుసు, అవి ఏ పార్టీలు, ఎవరు వాదిస్తున్నారు లేదంటే ఎవరు కేసులు వేయిస్తున్నారు అనేటువంటి పార్టీలను చూసారా, అవన్నీ దీనికి తోక పార్టీల కింద పరిగణలోకి తీసుకోవాలి. సో దాంట్లోకి వెళ్ళలేరు. ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. కొట్టినా తిట్టినా ఏం చేసినా బయటికి గెంటేసినా సరే నేను నీతోటే ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను భరించాల్సిందే, నేను నిన్ను మీదేసుకుని తీసుకెళ్లాల్సిందే. ఇదే స్ట్రాటజీ అమలు చేస్తూ
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గానే చెప్తున్నారు, రే బాబు నేను నీతోనే ఉన్నాను రా నాయన, నీకు అర్థం కావట్లేదు, మనం కలిసి ముందు కూటమిని విడగొట్టాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంతే ఇందులో ఉన్నటువంటి మర్మం. సో 25వ తేదీని చూడండి, ఆయన నేను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాను అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ అనేటువంటి పేరు వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నాటికి విలీనం అయిపోద్ది దాంట్లో 100%. ఇక బీజేపీలోకి ఆహ్వానం వస్తే వెళ్తాను అని చెప్పని అంటున్నారు. బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రాదు ఎలాగో. ఒకవేళ వచ్చింది అంటే అంతకు మించినటువంటి రాజకీయ వ్యభిచారం అనేది ఇంకోటి ఉండదు. పాయింట్ 2. ఇంకా పాయింట్ 3, జగన్మోహన్ రెడ్డితోటే నా ఊపిరి ఉన్నంత వరకు, ఎందుకంటే ఇందాక ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేశాను దాంట్లో, నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను అప్రూవర్గా మారను అన్నటువంటి వ్యాఖ్య చేశారు. సో అప్రూవర్గా మారను అన్నటువంటి వ్యాఖ్య దేంట్లో అనేది క్లారిటీ లేదు, లిక్కర్ స్కామ్లోనా ఆర్ఎల్స్ ఇంకో దాంట్లోనా అని. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు నావే అని రుజువు చేయండి అని చెప్పారు. 44 మంది నిందితుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారని అడిగారు. లిక్కర్ స్కామ్లో నేను లేను అని చెప్తున్నారు. లిక్కర్ స్కామ్లో మీరు లేకపోతే విజిల్ బ్లోయర్ అని ఏ విధంగా వస్తారు అనే దానికి సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే జగన్ మనం కలవాలి, మన ఇద్దరమే ముందుకి గెలుపు కోసం వెళ్ళాలి, పక్కనున్న క్వార్టరీని పక్కన పెట్టేస్తే 25 నేను వస్తున్నా అని చెప్తున్నారు. దిస్ ఇస్ వాట్ ద రియల్ మోటో బిహైండ్ హిస్ ఆల్ ద స్టేట్మెంట్స్. చూద్దాం 25వ తేదీన మరి ఏ గూటికి ఆయన చేరతారో అనేది, లేదు కొత్తగానే ఇంకో గూడు పెడతారా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.